పిల్లలకి స్కూల్లో మంచి మార్క్స్ రావడంతో ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని ఆనందంగా ఇంటికి వస్తారు. ఇక మిత్రతో సైన్ పెట్టించుకున్న తర్వాత లక్ష్మి ఇంట్లో లేకపోవడంతో మిత్ర ఫోన్లో నుండి లక్ష్మికి ఫోన్ చేస్తారు. ఆ టైంలో లక్ష్మి గుళ్ళో ఉంటుంది. ఎక్కడున్నావు లక్ష్మి అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే ఆఫీస్లో ఉన్నానండి అని చెప్పి లక్ష్మి అబద్ధం చెబుతుంది. ఇక ఆ తర్వాత లక్కీ జున్ను మాట్లాడుతూ అమ్మ స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు, నువ్వు కూడా సంతకం చేయాలి, త్వరగా రా అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో అలాగే వస్తున్నానని చెప్పి లక్ష్మి స్వీట్స్ తీసుకొని ఆనందంగా ఇంటికి వస్తుంది. వదిన నాకంటే ముందుగానే ఆఫీస్ నుండి వెళ్ళిపోయిందన్నయ్య అని చెప్పి వివేక్ అనడంతో మిత్రకి అనుమానం మొదలవుతుంది. అదేంటి లక్ష్మి ముందుగానే ఆఫీస్ నుండి వెళ్ళిపోయిందని వివేక్ చెప్పాడు, మరి లక్ష్మి ఎక్కడికి వెళ్ళినట్టు అని మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అమ్మ నీకోసం నాన్న స్పేస్ కూడా వదిలి సంతకం చేశాడు, ఇదిగో చూడు, నువ్వు కూడా ఇక్కడ సంతకం చేయి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే లక్ష్మి ఎమోషనల్ అవుతూ మిత్ర సంతకం పక్కన తన సంతకం చేస్తుంది. ఎందుకు లక్ష్మి ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పి మిత్ర అడుగుతాడు. ఏం లేదండి, పిల్లలకి మంచి మార్క్స్ వచ్చాయి కదా అందుకే అని లక్ష్మి అంటుంది. లక్ష్మి నుదుటిన కుంకుమ బొట్టు ఉండడం చూసిన మిత్ర అదేంటి లక్ష్మి నుదుటిన కుంకుమ బొట్టుంది, ఒకవేళ తను గుడికి వచ్చి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనీష కూడా పైనుండి కింద జరుగుతుంది అంతా కూడా చూస్తూ ఉంటుంది. నువ్వు నాకంటే ముందుగానే వచ్చేసావు కదా వదిన, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి వివేక్ అడుగుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి మన కొత్త బ్రాంచ్లో పూజ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళాను వివేక్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర ఓ లక్ష్మి పూజ దగ్గరికి వెళ్ళినప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకుని ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తర్వాత లక్కీ జున్ను ఈ స్వీట్స్ మాకేనా అమ్మా అని చెప్పి ఇక ఆ స్వీట్స్ తీసుకుంటారు. నేను కూడా ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్స్ ఇచ్చి వస్తాను అని చెప్పి లక్ష్మి మనీష వైపు చూస్తూ ఇక గదిలో ఉన్న మనీష దగ్గరికి వస్తుంది. స్వీట్ తీసుకో మనీష అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఈ స్వీట్స్ దేనికి అని చెప్పి మనీష అడుగుతుంది. నువ్వు దేనికి అనుకుంటున్నావు, ఒకవేళ నీ పెళ్ళి ఆగిపోయినందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నావా అని చెప్పి లక్ష్మి అంటుంది. అంటే నువ్వు గుడికి వచ్చావన్నమాట, ఈరోజు మిత్రతో నా పెళ్ళి ఆగిపోవచ్చు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది అని మనీష అంటూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి చూడు, ఆయన నేను గుడికి రావడం వల్ల నన్ను చూసి పెళ్ళి ఆపలేదు, ఆయన మనసులో నేనున్నాను కాబట్టే పెళ్ళి ఆపారు, ఆయన మనసులో నేనున్నంతకాలం నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోలేవు అని చెప్పి లక్ష్మి మనీషకి వార్నింగ్ ఇస్తూ ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను నిన్ను క్షమించాను, ఇకపై నిన్ను క్షమించడానికి నా దగ్గర ఎటువంటి కారణాలు లేవు, త్వరలోనే నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటిస్తాను అని చెప్పి నాలో ఇకపై నువ్వు లక్ష్మిని కాదు అమ్మని చూస్తావు అని మనీషకి వార్నింగ్ ఇస్తూ మనీష నోట్లో స్వీట్ కుక్కేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మనీష లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోగానే తన నోట్లో ఉన్న స్వీట్ని బయట కూర్చొని మిత్ర వెళ్ళి నా జీవితం పాడైందని మిత్రలో ఇంకా గిల్ట్ ఫీలింగ్ ఉంది, అది ఉండగానే నేను మిత్రతో తాళి కట్టించుకోవాలని మనీష అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. వాళ్ళని చూడగానే రాజేశ్వరి కంగారు పడుతూ వరే జయదేవ్ లక్ష్మి మిత్ర అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ మీ ఇంటి మీద జరగాలని మాకు ఆర్డర్స్ వచ్చాయంటూ ఇక ఆఫీసర్స్ అందరూ కూడా రైడ్ చేస్తూ ఉంటారు. ఇంత సడన్గా రైడ్ ఏంటి అని చెప్పి జయదేవ్ లక్ష్మితో అంటూ ఉంటాడు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది మావయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఈ రైడ్ నేనే చేయమని చెప్పాను అని లక్ష్మి అంటూ ఉంటే నువ్వా ఎందుకమ్మా అని జయదేవ్ అంటూ ఉంటాడు. కాసేపట్లో మీకే అర్థం అవుతుందని లక్ష్మి అంటుంది. మరో పక్క దేవి అని సడన్గా అసలు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏంటో అని చెప్పి అంటూ ఉంటే ఇది కూడా ఒక అందుకు మంచిదా ఆంటీ, ఆ లక్ష్మి నన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టిస్తుందా, ఇప్పుడు లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి తనే చైర్మన్ కాబట్టి లెక్కల్లో ఏదైనా తేడా వస్తే తనని జైలుకి పంపిస్తారు అని చెప్పి మనీష అంటూ ఉంటే దేవుడా లక్ష్మి జైలుకి వెళ్ళాలని దేవి అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రైడ్ పూర్తయిన తర్వాత మీలో మిత్రానందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఇన్ఛార్జ్ ఎవరని చెప్పి అడుగుతూ ఉంటే నేనే మిత్రానందన్ అని చెప్పి మిత్ర అంటాడు. మీ లెక్కలు క్లియర్గా ఉన్నాయి, మీలో లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎవరని చెప్పి వాళ్ళు అడగడంతో నేనే అని లక్ష్మి ముందుకు వస్తుంది. మీ లెక్కలు క్లియర్గా ఉన్నాయి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటూ ఉంటారు. జయదేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ ఎవరని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే నేనే అని జయదేవ్ ముందుకు వస్తాడు. మీ లెక్కలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, మనీష కాస్మెటిక్స్కి చైర్మన్ ఎవరని చెప్పి అంటూ ఉంటే మనీష నేనే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇందులో మీకు పార్ట్నర్షిప్ ఉందా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అది నా ఇండివిజువల్ బిజినెస్, ఏమైందని చెప్పి మనీష అంటూ ఉంటే మీ లెక్కల్లో చాలా తప్పులున్నాయి, అసలు మీ కంపెనీకి కొన్ని ఇయర్స్గా అసలు ఆడిటింగ్ చేయడం లేదా అని చెప్పి ఆఫీసర్స్ అంటూ ఉంటారు. ఇక దాంతో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల దగ్గర మనీష అడ్డంగా ఇరుక్కుపోతుంది. ఇక తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు లక్ష్మి మనీషని చూసి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.
మరి రాబోతున్న ఎపిసోడ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అయితే ఖచ్చితంగా మనీషని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.